దేశవ్యాప్తంగా జరిగిన 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గెలుపు ఓటములపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. అయితే వీటికంటే ముందు వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలను మరింత ఉత్కంఠకు గురిచేశాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు వస్తే ఏపీలో అసెంబ్లీకి ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. అయితే ఎన్నికల ఫలితాలు అందించడంలో అనేక సందర్భాల్లో సరైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చి జనంలో క్రెడిబిలిటీ సాధించిన ఆరా సర్వే సంస్థ మాత్రం అన్నింటికీ భిన్నంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందని గణాంకాల ద్వారా తెలియజేసింది. అయితే ఆరా సంస్థ ప్రకటించిన పోల్ ఫలితాల్లో వైసీపీకి సంచలన విజయం కట్టబెట్టలేదు. కాస్త టఫ్ ఫైట్ జరిగినట్టుగానే ఆరా ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక ఏపీ పార్లమెంటు ఫలితాల్లో కూడా కూటమికే పట్టం కట్టాయి. 25 పార్లమెంటు స్థానాలకు కూటమి రెండంకెల్లో స్థానాలు సాధిస్తుందని, వైసీపీ సింగిల్ డిజిట్ లో పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని సర్వేల ఫలితాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ పార్లమెంటు ఫలితాలను ఇంచుమించుగా అన్ని సర్వే సంస్థలు ఒకే విధమైన ఫలితాన్ని అందించాయి. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటును ఎంఐఎంకు కేటాయించి మిగిలిన 16 సీట్లను బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీకి పంపకాలు చేశారు. ఈ రెండు పార్టీలు సీట్లను సమానంగానో లేదా ఒక సీటు ఆధిక్యతతో మొదటి 2 స్థానాల్లో నిలుస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఖాతా తెరుచుకోవటమే గగనమంటూ ఫలితాలు వెలువడ్డాయి. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంటు స్థానాలకు సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి అగ్రతాంబూలం అందించాయి. మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మోదీనే ప్రధాని అని తేల్చేశాయి. ఇక ఎన్డీఏ ప్రతిపక్షమైన ఇండియా కూటమికి 150 నుంచి 160 సీట్లలోపు సాధిస్తుందని వెల్లడించాయి. ఏది ఏమైనా సర్వేలు, గెస్సింగ్లు, జ్యోతిష్యాలు పక్కన పెడితే అసలు నిజాలు మరి కొద్ది గంటల్లో వెలుగు చూడబోతున్నాయి. ఈవీఎంలలో రిజర్వ్ అయిన ప్రజా తీర్పు కొద్ది గంటల్లో వెలువడనుంది. రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోనుంది.